Hi, welcome to Eagle Media Works. You're watching today's story. ఎవరైనా ఏ వాహనమైనా కొనుక్కున్నప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే పద్ధతి హిందువులు పాటిస్తారు. ఆ మాటకొస్తే సెకండ్ హ్యాండ్ వాహనం కొన్నప్పటికీ అది తమ చేతుల్లోకి వచ్చింది మొదటిసారే కనుక అలాంటి వాహనాలకు కూడా పూజ చేయిస్తారు. వాహనదారులు తమ ఇష్టదైవానికి చెందిన ఆలయాలకి వెళ్ళి మరీ ఈ పూజను జరిపిస్తారు. అయితే సాధారణంగా ఎవరైనా హనుమంతుడు లేదా దుర్గ దేవాలయాలకు వెళ్ళి మరీ ఈ పూజ చేస్తారు. ఎందుకంటే వారు దుష్టశక్తుల్ని తరిమే ఉగ్ర దేవతలు కదా, అందుకనే చాలామంది అలా చేస్తారు. అయితే వాహనాలకు పూజ చేసే సమయంలో దానికి నిమ్మకాయలు మిరపకాయలను కలిపి దండగా గుచ్చి ఆ దండను కడతారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? దీని వెనుకున్న కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహాలలో ఎర్రనిది ఉగ్రత్వం కలిగింది కుజగ్రహం. కుజుడు ప్రమాదకారకుడని శాస్త్ర నమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్రగ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి సంపదకి శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందింది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు మిరపకాయలు కడతారు. లక్ష్మీదేవికి తీపి వంటకాలు ఎంత ఇష్టమో ఆమె అక్కైన అలక్ష్మికి కారం పులుపు వంటకాలు అంతే ఇష్టమట. అందుకనే ఆవిడ్ని శాంతింప చేయడానికి వాహనాలకు అలా కారం ఉండే మిరపకాయలను పులుపు ఉండే నిమ్మకాయలను కడతారు. దీంతో ఆవిడ శాంతించి వాహనాలకు ఎలాంటి ప్రమాదం కలగనీయదట. అందుకనే వాటిని దండలుగా కడతారు. ఇప్పుడంటే చాలామంది వాహనాల్లో వేగంగా ఎక్కడికంటే అక్కడికి ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్నా కొన్ని గంటల్లో చేరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదుగా. ఎడ్ల బండ్లు అవి లేకపోతే నడకే దిక్కు. అయితే అలా కాలినడకన లేదా ఎడ్ల బండుల్లో సుదీర్ఘ ప్రయాణం చేసేవారు ఎక్కువగా తమ వెంట నిమ్మకాయలను మిరపకాయలను తీసుకెళ్లేవారట. దీంతో నిమ్మకాయల వల్ల దాహంగా అనిపించినప్పుడు షర్బత్ లాంటివి చేసుకొని తాగేవారు. దీంతో శక్తి వస్తుంది. ఇక విషపు కీటకాల నుంచి కాపాడేందుకు మిరపకాయల వైద్యం చేసేవారట. అందుకనే అలా నిమ్మకాయలను మిరపకాయలను తీసుకెళ్లే పద్ధతి ఇలా మారింది అని చెబుతున్నారు. నరుడి దిష్టికి నాపరాళ్లైనా ఇట్టే పగులుతాయని అందరికీ తెలిసిందే. అయితే అలా తగిలే దిష్టిని హరించేందుకు వాహనాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు శాంతిగా అలా మిరప నిమ్మకాయలను కడతారు. వాహనాలకు ఎలాంటి గాలి సోకకుండా దుష్టశక్తులకు అవి నిలవు కాకుండా ఉండేందుకు వాటిని తరిమి కొట్టేందుకు గాను అలా నిమ్మకాయలు మిరపకాయలు కడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.